హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ఈరోజు వీడియోలో వచ్చేసి గురు పౌర్ణమి గురించి అయితే చెప్తున్నానండి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజు ఆ దత్తాత్రేయ స్వామి పారాయణం చేయడం కూడా చాలా మంచిది. అది ఎలా చేయాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా వస్తుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం అయితే మీకు తెలుస్తుంది. రోజు గురు పౌర్ణమి మా ఇంట్లో అయితే చాలా స్పెషల్. గురు పౌర్ణమి నేనైతే దేవుళ్ళని మొత్తం క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాను. ఇంకొకటి, ఈ గురు పౌర్ణమికి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహిస్తే నేనైతే ఈ గురు చరిత్ర పారాయణం మొదలు పెట్టాలనుకుంటున్నాను. వీడియో అయితే తొందరలో రావచ్చు మేము అనుకుంటున్నామండి, అంతే. కానీ ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉండాలి. ఇప్పటికే చాలా రోజులైతుంది బుక్, ఫొటోస్ అవన్నీ తెచ్చుకొని. కానీ మనం అనుకున్నంత మాత్రానే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం దొరకదు కదా. సో మేమైతే సంకల్పించుకుంటున్నాం పౌర్ణమి రోజు మొదలు పెట్టాలని. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో మీరెవరన్నా చేయాలనుకుంటే ఈరోజు ఈ దత్త పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు ఆ దత్తాత్రేయ గురు చరిత్ర అయితే పారాయణం స్టార్ట్ చేయొచ్చు. ఒక్కరోజు పారాయణంకైతే ఈరోజు స్టార్ట్ చేయొచ్చు అండి. సప్తాహ పారాయణం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం గురువారం మొదలుపెట్టి బుధవారం సాయంత్రం కంప్లీట్ అయ్యేటట్టయితే చూసుకోవాలి. సప్తాహ పారాయణంకి మాత్రమే గురువారం చూసుకోవాలి. ఒక్కరోజు కంప్లీట్ చేసేదానికైతే మనకు ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు ప్రారంభించవచ్చండి. ఏకాదశి కానివ్వండి, ఇట్లా గురు పౌర్ణమి కానివ్వండి, పౌర్ణమి రోజులో కానివ్వండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక్కరోజే కంప్లీట్ చేస్తాం, అంటే మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తాం కాబట్టి తప్పేం ఉండదు. సప్తాహ పారాయణం ఎలాగైతే చేస్తామో ఈ పారాయణం కూడా అలాగే చేయాలి. కానీ సప్తాహ పారాయణం 7 రోజులు చేస్తాము, ఇదేమో ఒక్క రోజులో కంప్లీట్ చేస్తాం. పీఠం పెట్టడం కానివ్వండి, కలశం పెట్టడం కానివ్వండి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. ఇంకొకటి అండి, కలశం ఆనవాయితీ ఉంటేనే వేరే పూజలకు అలా పెడతాం. కానీ ఈ దత్తాత్రేయ స్వామి పారాయణంకి మాత్రం కంపల్సరీ కలశం అనేది పెట్టాల్సిందే. గురుచరిత్ర పారాయణం బుక్లో కూడా మనకి కలశం గురించి ఉంటుందండి. కలశం పూజ చెయ్యాలని, అంటే దాని ఉద్దేశం ఏంటి, కలశం పెట్టాలనే కదా. సో కలశం కంపల్సరీ పెట్టుకోండి. కలశానికి వాడే వస్త్రం కూడా పసుపు రంగులో ఉండాలి. అంటే గురువు అనేసరికి మనకు పసుపు రంగు గుర్తుకొచ్చేస్తుంది. మనకి పూజ సామాగ్రి ఏమేం కావాలంటే కంపల్సరీ ఆచమనానికైతే 2 పంచపాత్రలు కావాలండి. అలాగే ఒక పీఠం పైన ఏ కలర్ అయినా వస్త్రం వేసుకోవచ్చు. కానీ కలశానికి కంపల్సరీ పసుపు రంగే ఉండాలి. పసుపు అక్షింతలు, ఈ కొబ్బరికాయ, ప్రసాదం నైవేద్యం పెట్టడానికి ఏదైనా ఒకటి. ముఖ్యంగా మనకు కావాల్సింది దత్తాత్రేయ స్వామి ఫోటో, గురు చరిత్ర పారాయణం పుస్తకం, ఇవి 2 కంపల్సరీ ఉండాలండి. చామంతి పువ్వులు, లేకపోతే బిల్వ పత్రాలు, లేకపోతే తులసి దళాలతో అయినా సరే ఆ గురువుకి దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవచ్చు, పూజలో ఉపయోగించవచ్చు. ఇంకా దీపము అవన్నీ అయితే అఖండ దీపం పెట్టాలండి. ఒక్కరోజు అంటే సాయంత్రం వరకు వెలిగేటట్టు చూసుకునే దీపం పెట్టుకుంటే సరిపోతుంది. అందులో నెయ్యి వేస్తారా, నూనె వేస్తారా అనేది మీ ఇష్టము. నైవేద్యం విషయానికి వస్తే ఏదన్నా పండు అలా పెట్టండి. లేదు ఇంట్లో చేస్తాము అంటే ప్రసాదం నైవేద్యంగా ఏదైనా సరే చేయొచ్చు. మీరు ఏది చేసినా చేయకున్నా దేవునికి భక్తితోని, దేవుని మీద నమ్మకంతోనైతే పారాయణం అనేది స్టార్ట్ చేయండి. ఇది లేదు అది లేదు అనేది అయితే ఏం పెట్టుకోకండి మనసులో. ఏ పూజకైనా ఏ వ్రతానికైనా మనం పెట్టే భక్తి శ్రద్ధలే ఇంపార్టెంట్ అండి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇంకొకటి, మనకి పెద్ద కోరికలు తీరిపోతాయి అన్న ఉద్దేశంతో కాకుండా దేవుడికి దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనైతే పూజ చేయండి. నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నానండి, తప్పుగా ఎవరు అనుకోవద్దు ప్లీజ్. సారీ నేనేమో తప్పుగా మాట్లాడి ఉంటే. ఇంకొకటి అండి, పారాయణం స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ అలాగే కూర్చోవాలని ఏం లేదు. మధ్య మధ్యలో లేచి
పాలు పండ్లు అట్లా తీసుకోవచ్చు. భోజనం మాత్రం సాయంత్రం పారాయణం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కలశం మీద పీఠం మీద పెట్టిన కలశం కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఆ జాకెట్ బట్టతో సహా మనం దత్తాత్రేయ స్వామి గుడిలో కానివ్వండి, సాయిబాబా గుడిలో మనకు దత్తాత్రేయ స్వామి విగ్రహం కంపల్సరీ ఉంటుంది కదా, ఇవన్నీ ఇచ్చేసి అలాగే ఆ బ్రాహ్మణుడికి అంటే అయ్యగారికి స్వయం పాకం కూడా ఇచ్చేసి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాస దీక్ష అనేది విరమించవచ్చు అండి. అంటే అన్నం అట్లా తీసుకోవచ్చు, కానీ ఆ ఒక్కరోజు బ్రహ్మచర్యం పాటించాలి. భూషయనం మాత్రం కంపల్సరీ చేయాలి. అదేనండి గురుచరిత్ర పారాయణం అయితే ఒక్కరోజు చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ గురు పౌర్ణమికి స్టార్ట్ చేయండి. చాలా మంచిది. మీకు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అయితే తొందరగా లభిస్తుంది. కానీ భక్తి శ్రద్ధలతో చదవండి, ఏకాగ్రత కంపల్సరీ పెట్టండి. ఇప్పుడు గురు పౌర్ణమి విశిష్టతనైతే తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే గురు పౌర్ణమి అంటాం. ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజుని ఆ వేద వ్యాస మహర్షి జన్మదినం అని. అంతేకాదండి, ఈరోజు ఆ వేద వ్యాస మహర్షి మన వేదాలను 4 భాగాలుగా విభజించి మనకు అందించారని అంటారు. అష్టాదశ పురాణాలను, భాగవతము, మహాభారతం వంటి గ్రంథాలు ఇవన్నీ కూడా ఆ మహర్షి మనకు అందించడం జరిగింది. ఈరోజు గురువుకి నమస్కరించిన, తలుచుకున్న చాలా మంచిది. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఒక దిక్సూచిగా ఉంటారు. అంతేకాదు, మనల్ని అంధకారం నుంచి వెలుగు వైపు నడిపించేవారే గురువు. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఉంటారు. మనకు విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్లు కానివ్వండి, మనకు మంచి పనులు నేర్పించిన మన తల్లిదండ్రులు కానివ్వండి, వీళ్ళందరూ గురువుతో సమానం. అంతేకాదండి, నా దృష్టిలో మనకి మంచి చెప్తూ మనని ముందుకు నడిపించే ప్రతి ఒక్కరూ కూడా గురువుతో సమానం. కాబట్టి ఈరోజు మీ గురువును ఒక్కసారి తలుచుకోండి. వీలైతే వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ మనసులో వాళ్ళని ఒక్కసారి స్మరించుకొని వాళ్ళకి నమస్కారం చేసుకోండి. అంతేకాదండి, ఈరోజు ఆ దత్తాత్రేయ స్వామికి శనగలు అంటే నానబెట్టిన శనగలతో మాల కట్టి వేయడం చాలా మంచిది. అలాగే మీరు సాయిబాబా టెంపుల్కి ఈవినింగ్ వెళ్తారు కదా, అక్కడ ఈ శనగలను అంటే పోపు పెట్టినవండి, ఉడకబెట్టి మనం పోపు పెడతాం కదా, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేయకుండా పోపు పెట్టిన శనగలను అయితే ప్రసాదంగా పంచిపెట్టండి. అలాగే ఈరోజు పిల్లల చేత దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానివ్వండి, హయగ్రీవ స్తోత్రాన్ని కానీ చదివించండి. పిల్లలే కాదండి, విద్యార్థులు కూడా ఎవరైనా సరే చదవచ్చు, మనమైనా కూడా చదువుకోవచ్చు. చాలా మంచిది. జ్ఞానానికి ప్రతీక దక్షిణామూర్తి స్వామి. లేదు ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వాళ్ళు శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తే నమః అని ఈ స్తోత్రాన్ని 11 సార్లు చదివిన, పిల్లలతో చదివించిన చాలా మంచిది. ఇంతేనండి ఈ వీడియో. నాకు తెలుసుకున్నవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఉంటానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.